రైఫిల్ షూటింగ్ కు క్రేజ్ పెరుగుతోంది. స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలో అకాడమీలు బిజీగా మారాయి. రైఫిల్ షూటింగ్ ఇదో రాయల్ స్పోర్ట్, వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. అలాంటి స్పోర్ట్ కి ఇప్పుడు హైదరాబాద్ వేదిక అవుతోంది. సెంట్రల్ యూనివర్సిటీలోని రైఫిల్ షూటింగ్ రేంజ్ తో పాటు సిటీలోని కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన షూటింగ్ రేంజ్లు ప్లేయర్లతో కలర్ఫుల్ గా మారాయి. ఇదే విధంగా మన స్కూల్ నుంచి ఇప్పుడు స్కూల్ లెవెల్స్ నుంచి రైఫిల్ షూటింగ్ స్టార్ట్ చేసినట్టయితే వీళ్ళు 1 or 2 years దే గెట్ గుడ్ పొజిషన్, మేబీ దే రిప్రజెంటెడ్ నేషనల్స్ ఆర్ ఇండియా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. యాక్చువల్లీ బర్డింగ్ పొజిషన్లో నుంచి చిన్న ఏజ్లో నుంచే వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో డిపిఎస్ నాచారం ఇలాంటి కొత్త గేమ్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ రైఫిల్ షూటింగ్ రేంజ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని ఎక్స్పెక్ట్ చేయడంలో సందేహం లేదు. మంచి పొజిషన్స్ వీఆర్ అలాటెడ్ అసోసియేట్ విత్ తెలంగాణ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్, రాజు గారు కానీ అసోసియేషన్తో కూడా టైప్ అయి ఉన్నాము. ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. షూటింగ్ అసోసియేషన్స్ తో కలిసి స్కూల్స్ లోనూ షూటింగ్ అకాడమీలు ప్రారంభిస్తోంది. దీంతో సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్, గగన్ నారంగ్ కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీ, కార్పొరేట్ స్కూళ్లలోని షూటింగ్ అకాడమీలు ప్లేయర్లతో కిటకిటలాడుతున్నాయి. We are proud to say it is not just the boys sport, it is also girls. అంటే గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇది చాలా ఫోకస్ డెవలప్ చేస్తుంది. అండ్ we are proud that our chairman sir Mr. రైఫిల్ షూటింగ్ ఎంత ఎక్స్పెన్సివ్ sport, but it is being provided at no extra cost to the students. తోటి విద్యార్థులకు కాస్త డిఫరెంట్ గా ఉండాలని చూస్తున్నారు ఇప్పటి యూత్. రెగ్యులర్ స్పోర్ట్స్ కి భిన్నంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే రైఫిల్ షూటింగ్ లో రాణించేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి అకాడమీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఫ్యూచర్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతామంటున్నారు. I've been in DPS from 3 years, but this is the first time DPS has introduced air rifle shooting. I'm really interested in the sport. That is why which I've joined. As you can see, many people are trained here. DPS encourages every talent. No, there's no differentiation between boys and girls here. Anybody interested can participate. I would like to go further for international levels also, but there's a perfect guidance given here in DPS Nacharam. And I just learned how to shoot a rifle. This is so exciting for me. I am very fortunate to be in Delhi Public School Nacharam, which just opened its rifle shooting range. I've never tried this out before. I just learned how to shoot a rifle. This is very exciting. I'm very happy to have this opportunity. సిటీలోని అకాడమీల్లో వాడే ఎయిర్ రైఫిల్స్, పిస్తోల్స్ ని చండీగఢ్ నుంచి తెప్పిస్తున్నామన్నారు ఆర్గనైజర్స్. ఇలాంటి అకాడమీలు మరిన్ని వస్తుండటంతో మన రాష్ట్రం నుంచి ఒలింపియన్స్ ని తయారు చేయొచ్చని గర్వంగా చెప్తున్నారు. బ్యాడ్మింటన్ తో పాటు రైఫిల్ షూటింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది హైదరాబాద్. గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్ తో పాటు కార్పొరేట్ స్కూళ్లలోని షూటింగ్ రేంజ్లు పిల్లలతో కలకలాడుతున్నాయి. కెమెరామెన్ నగేష్తో నరేందర్ వి, హైదరాబాద్.